ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది ఒక బైక్ రైడ్ ఈ జాకెట్ వేసుకొని. ఆల్మోస్ట్ 8 months అయితే అవుతుంది. ప్రస్తుతానికైతే ఒక బైక్ మీటప్కి అయితే వెళ్తున్నా మన హైదరాబాద్లోనే. ఇప్పుడు బైక్ మీటప్ వచ్చేసి డెకన్ మోటోక్రాస్లో అయితే ఉంది. బండి అయితే విత్ ప్యానియర్స్ టాప్ బాక్స్ మొత్తం సెట్ చేసుకొని అయితే వెళ్తున్నా. చూపిస్తాను. నిన్ననే క్లీన్ చేపించిన బండి మొత్తం దుమ్మపాలు అయిపోయింది. ఇప్పుడు సెట్ చేసిన పోదండి. ఫుల్ ఆన్ ప్యాక్డ్ అనమాట. ఇంకా వెహికల్ అయితే తీసుకొని డెకన్ మోటోక్రాస్కి వెళ్దాం. ఓకే, మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత హెల్మెట్ లోపలికి అయితే వచ్చేసినాం. మొత్తం సెట్ అయితే ఉంది. అండ్ ఈరోజు బండి మొత్తం మెరుస్తుంది. షైనర్ పెట్టి రుద్దిన నిన్న. పోయేదారిలో బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటూ లెట్స్ గో టు మన డెకన్ మోటోక్రాస్. ఇది ఎన్నిసార్లు మోటోక్రాస్ అంటున్నా. అండ్ చాలామందికి నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అయితే చెప్పి ఉంచిన అనమాట రైడ్ గురించి, అంటే బైకింగ్ మీటప్ గురించి. చాలామంది రిజిస్టర్ కూడా చేసుకున్నారు. మన వాళ్ళకి కూడా కలిసినట్లు ఉంటుంది. చాలా రోజు అయింది. అండ్ ప్రస్తుతానికైతే బిజినెస్లో బిజీ అయిపోయినా అనమాట. రైడ్లు ఏం చేయట్లేదు. సూన్ ఆ బిజినెస్ కూడా కొంచెం దానికి టైం ఇచ్చుకుంటూ దీన్ని కూడా టైంకి ఇచ్చుకుంటూ మేనేజ్ చేద్దాము. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం దారిలో. అండ్ బ్యాక్ టు ద రైడ్ ఆన్ డామినర్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఇదేం పెద్ద రైడ్ ఏం కాదు, 1 day కూడా కాదు. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ అవుట్స్కట్స్ వరకు అనమాట. బండి కూడా చేపియాలా, కొన్ని ఉన్నాయి. డిస్క్ ప్యాడ్స్, వెనకాల డిస్కులు, ఫ్రంట్ డిస్కులు అంటే అదే డిస్క్ ప్యాడ్స్ కూడా కాదు, ప్యాడ్స్తో పాటు డిస్కులు కూడా మార్చాలి. ఇంకా ఏముంది ప్రాబ్లమ్స్ దీంట్లో అంతే. ఇంకా ఆయిల్ చేంజ్, ఫిల్టర్ చేంజ్ నార్మలే. ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ చేయాలి. ట్యాపెడ్ సౌండ్ ఒకటి ఉంది. ఎవరైనా ట్యాపెడ్ సౌండ్ చేస్తారంటే నాకు ఒకసారి కాల్ చేయండి, లేకపోతే షోరూమ్లను చేపిద్దాము. ఏంటంటే టైం దొరకట్లేదు షోరూమ్ వరకు వెళ్ళి బండి పెట్టి రావడము. ట్యాపెడ్ ఏంటంటే అది ఒక స్ప్రింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రింగ్స్ పనికి రాకపోతే మళ్ళీ వేరే బండికి యూజ్ చేసేటట్లు ఉండాలంట. బయట మెకానిక్స్ ఎవరు చేయని అంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఉంటే కొంచెం చేయండి అనమాట. మెసేజ్ చేయండి, లేకుంటే కింద కామెంట్ అన్న చేయండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అనిల్ మోటో బ్లాగ్స్కి. అండ్ ప్రజెంట్ వెళ్దాం. ఎక్కువ సూది పెట్టకుండా డైరెక్ట్ మనం ఎక్కడికి వెళ్దాం అన్నమాట, ఈవెంట్కి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. పెట్రోలు కొంచెం గాలి అయితే కొట్టియాలి, తేడా కొడుతుంది. ఇంతకుముందు డ్రైవ్ చేసిన అనమాట ఖాళీ రోడ్లో చక్రీపురం దగ్గర 120 వరకు వెళ్ళిపోయింది బండి. అండ్ చాలా రోజులు అయింది కదా, కొంచెం మంచిగా ఫీల్ అవుతున్నా. అండ్ ప్రజెంట్ అయితే మనం వెళ్దాం. ఈ ట్రాఫిక్లో ప్యానియర్స్ కొంచెం ఫిల్టర్ చేయడం కొంచెం కష్టమవుతుంది. అరే ఎర్ర లైట్ పడ్డది, షర్ట్ అయినా ఫ్రీ స్ట్రీట్ ఉంటుందిలే. అండ్ ప్రజెంట్ అయితే ఫస్ట్ పెట్రోల్ వేయించుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాము. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, చాలా రోజుల తర్వాత బండి తీసినా కదా, ఫుల్ రేస్ గుంజి ఇదైతే చేసినా అనమాట. ప్రజెంట్ వెళ్దాం పదండి. ఓకే, మొత్తానికైతే మనం అయితే రీచ్ అయిపోయాం డెకన్ మోటోక్రాస్కి. మనం బండి ఓ మూలకు పెట్టి మిగతాది మాట్లాడుకుందాం. ఇంకా ఏం జరుగుతుంది, ఏంది, ఏం కథ అని. మింటుగాడు ఉన్నాడు. పడదు. Oh shit. One more time. We'll give the tires back to you, not to worry. కెమెరామెన్ మీద వేయాలంట, భలే ఉంటుంది. కెమెరామెన్ మీద వేస్తే కెమెరా ఫ్రీ. That's right. More 10 seconds. Last 5 seconds, bro. Come on.
మొత్తం వెనకకి తీసుకో. ఓ మింటూ ఈయన స్నానం చేస్తారు, బుద్ధ స్నానం. అట్లెత్తా, రివర్స్ రివర్స్ ఎత్తు. బురద ఎగిరిస్తారంటే బండే పడుకోబెట్టి బ్రో. ఇంకా నువ్వు గుంతేసుకుంటేనే పోతుంది దాంట్లో. మొత్తం వదిలే, లాగు లాగు. ఇంకా లాగు. మంచిగా దున్నిన. Riders, please don't get into the track. Thanks, Anil, for taking your time out and coming here. I would like you to speak a few words about your journey of motovlogging and how did you start? How did you feel, before starting, and what is the current situation? And how do you think that other people should get started? Can you just please, speak words about it? నేను రైడింగ్ వచ్చేసి 2016 నుంచి స్టార్ట్ చేశాను. వెన్ ఐ వాజ్ ఇన్ గ్రాడ్యుయేషన్. మెల్లమెల్లగా ఐ స్టార్టెడ్ విత్ RS200 అనమాట. RS200 నుంచి మెల్ల డామినర్కు కన్వర్ట్ అయ్యి ఫ్రమ్ 2019 ఐ హ్యావ్ ఫోకస్డ్ మోర్ ఆన్ మోటో బ్లాగింగ్ అండ్ రైడింగ్స్. 2019 నుంచి ఐ ట్రావెల్డ్ ఆల్. ఓకే, మొత్తానికి అయితే ఈవెంట్ అయితే అయిపోయింది. ఇంకా నడుస్తుంది ఈవెంట్. మేమే బయటికి వచ్చేసినాము. అండ్ లోపల ఎట్లుండే అంటే సిచ్యువేషన్ అంత హ్యాపెనింగ్ అయితే అవ్వలేదు. నేను అనుకున్నంత అయితే అవ్వలేదు, కానీ అయ్యింది ఈవెంట్. పర్లేదు అనమాట. ప్రస్తుతానికైతే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాము. మ్యాక్స్ నేను బ్లాగ్ అయితే చేయలేదు ఈ వీడియో. దాంట్లో చిన్నగా ఒక ఇది బైకింగ్ ఆఫ్ రోడింగ్ది రూటు, ఇంకోటి మన రాయల్ బ్రదర్స్ది, ఇంకోటి లోపలికి వెళ్ళి లంచ్ అయితే చేసేసినాము. శ్రీధర్ అన్న వాళ్ళది కదా ఈ ల్యాండ్. అన్న వాళ్ళ దగ్గర లోపలికి వెళ్ళి డెగన్ మోటార్ కసువులు కూడా వాళ్ళది అనమాట. అండ్ అక్కడ వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం టు హోమ్. ఇంకా మిగతా సండే కొంచెం తండేల్ సినిమా చూసి కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి, ఇంకా నాకు సిటీ నుంచి పోయే ఓపిక కూడా లేదనమాట ఈ పొద్దు పెట్టుకొని. అండ్ ప్రస్తుతానికి అయితే వెళ్దాం పదండి. కొంచెం అయితే వాడు గుద్దుతుండే, కానీ నేను చూసిన అందుకే స్లో అయినా అనమాట. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్, మీట్ యు నెక్స్ట్ బ్లాగ్. ఇంకా ఇటే నేను రింగ్ రోడ్ని అలో చేస్తే కొంచెం బాగుంటుంది కదా. ఎవరన్నా అఫీషియల్స్ చూస్తే కొంచెం రింగ్ రోడ్ మీద అలో చేయండి కొంచెం ప్లీజ్. ఎందుకంటే ఇంత దూరం నడిచి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ అక్కడ వెళ్ళాలంటే అవుతలేదు.